ఇటు హీరోగా అటు పొలిటీషియన్ గా రెండు రంగాల్లోనూ హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం మంచి జోష్ మీదున్నాడు. ఎన్నికల వల్ల సినిమాకు వచ్చిన గ్యాప్ ను ప్రస్తుతం ఫుల్ఫిల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య 109వ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రాజస్థాన్ లో రీసెంట్ గా పూర్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ కల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ అదే నెలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గేమ్ చేంజర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానున్నాయి. దీంతో ఎన్బీకే 109 చిత్రాన్ని డిసెంబర్ నుంచి సంక్రాంతి బరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య కెరియర్ లోని హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు. గ్లామరస్ బ్యూటీ ఉర్వశి రౌతేలా, చాందిని చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇదే సంక్రాంతి బరిలో జనవరి 10న చిరంజీవి, విశ్వంబర, వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా పొంగల్ రిలీజ్ అని ఇప్పటికే ప్రకటించారు. ఇదే టైంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బాలయ్యతో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పైసా వసూల్ మాస్ ఆడియన్స్ కు మంచి కిక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లైగర్ సినిమా తర్వాతే పూరి బాలయ్య కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉంది. అనుకోకుండా వీళ్ళిద్దరూ వేరువేరు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు డబుల్ స్మార్ట్ డీలా పడటంతో బాలయ్యకు ఒక పవర్ఫుల్ కథను ప్రిపేర్ చేసే పనిలో పడ్డాడట. ఈ కథను బాలయ్యకు చెప్పి ఒప్పించడానికి పూరి సన్నాహాలు కూడా చేసుకుంటున్నాడు. మరి ఈ కాంబినేషన్ ఎంత మేర సెట్ అయ్యే అవకాశం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.